పేరు రాఘవేందర్ పటేల్ కూడా మాది. నేను బీఈడీ పూర్తి చేశాను. 2020లో కరోనా తర్వాత జాబులు లేక ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయంలోకి వచ్చాను. నేను వ్యవసాయంలో వరి, ఆకుకూరలు, బంతిపూలు ఇలా వేస్తుంటాను. అయితే ఎప్పుడైనా సమ్మర్లో కొద్దిగా కూరగాయల రేట్లు ఉంటాయని చేంజ్ చేసే ఈసారి కొత్తగా సొరకాయ వేసుకున్నా. సొరకాయ వేసుకున్న తర్వాత ఏం గిట్టుబాటు ధర అయితే లేదు. మార్కెట్కి వెళ్తే మాకు బ్యాగు 250, 300 పోవాలి, 50 రూపాయలు పోతుంది. 50 రూపాయలు పోతే మేము 20-30 సంచులు వేసినా కూడా మాకు 350 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఈసారి చాలా నష్టపోతున్నాం. చూస్తున్నారు కదా, అన్నీ పోసినాము. ఇవే ఒక 250 రూపాయలు పోయినట్టయితే మంచి ధర వచ్చు, రైతు కూడా మంచిగా ఉంది. కానీ ఇట్లాంటి దారుణమైన పరిస్థితి సంవత్సరం అవుతుంది మాకు. సొరకాయ అయితే ఈసారి లాభం లేదు. దీంతో పాటుగా మేము పక్కన దోసకాయ వేసినాము, తర్వాత కీర వేసినాము. ఈ రెండు బాగానే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినాయి కానీ ఎక్కువ రోజులు వచ్చే పంట కాదు అది. ఓన్లీ ఒక నెలలో కటింగ్ అయిపోతుంది అనమాట. దోసకాయ మేము వేసినప్పుడు 20 రూపాయలు కేజీ ఉంది, ఓకే, దానికి సరిపోయింది. ఆ తర్వాత కీర వేసినాము, ఆ కీర కూడా బాగానే వచ్చింది. సొరకాయ మాత్రం కొద్దిగా రేట్ లేదు, ఎండలు విపరీతంగా ఉండి అది రేట్ కూడా మైనస్ అయింది. కాబట్టి తర్వాత మేము వరి వేస్తాము. వరి ఈసారి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా, సన్నోడ్లకి బోనస్ 500 ఇస్తున్నామనేసి. దాన్ని బట్టి ఇంతకుముందుకు అయితే మేము ప్రైవేట్ మిల్లులకు అమ్ముతుండేది. ఈసారి ఎక్కువ మొత్తంలో వరి వేసినాము. దాదాపు 5 టన్నులు వచ్చింది. దాన్ని తీసుకొని ఎప్పుడైనా ప్రైవేట్కి వేస్తుండే కానీ ఈసారి గవర్నమెంట్కి వేసినాము. అది కూడా చూస్తున్నాం. బోనస్ అయితే మేము అక్కడ ఉన్న అధికారులను అడిగినాం. మామూలుగా ఇప్పుడైతే 2320 రూపాయలు మద్దతు ధర ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే చెప్పిందో 2300 రూపాయలు మద్దతు ధరతో పాటు వేసినారు. కానీ బోనస్ ఇంకా రాలేదు. అడిగాము, మేడం ఇట్లా డబ్బులు వచ్చాయి కానీ బోనస్ అన్నారు, ఆ డబ్బులు రాలేదంటే అవి కూడా ఖచ్చితంగా వస్తాయి, సెంట్రల్ది కాబట్టి సెంట్రల్ వాళ్ళు వేసారు డబ్బు, ఇంకా మీకు వచ్చే బోనస్ స్టేట్ది కాబట్టి అది ఇంకా పెండింగ్లో ఉంది, అది కూడా ఖచ్చితంగా వస్తుందనే విషయం చెప్పారు. ఏం లేదు సార్, చూస్తున్నాం కదా, ఇవైతే వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్నటువంటి పని. చేస్తే కానీ వెళ్ళదు, చేసుకుంటే మంచి లాభమే ఉంటుంది వ్యవసాయంలో, కాదన్నట్లేదు. ఎంత చేస్తే అంత డబ్బు వస్తుంది. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో అంత గవర్నమెంట్ జాబ్ అంటారు. సమాజంలో రైతుకైతే విలువ లేదు. నేను చదువుకున్న వాడు చెప్తున్నాగా, ఫేస్ చేస్తున్నా. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఎందుకు రాయినది, ఏదైనా పైకి బయటకు పోతే 15,000, 20,000 వస్తాయి కదా అంటుంటారు. కానీ నాకు ఇది ఇష్టం, నాకు ఇది చేయాలనేది చాలా ఇష్టం అన్నమాట. చిన్నపడుతుంది దీంట్లో ఉన్నాము, చదువుకున్నా కూడా ఇదేదో ఆడుతూ పాడుతూ చేసినట్టు ఉంటుంది. కష్టపడతాము, వచ్చినప్పుడు డబ్బు వస్తుంది, దానికి వచ్చినామన్నమాట. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇట్లాంటి యువకులను ప్రోత్సహించాలి, సబ్సిడీలు పెంచాలి. మన వాస్తవానికి ఇబ్రహీంపట్నంలో సబ్సిడీలు మాకు కనిపించట్లేదు అసలు. అవతల మండల రూరల్కి వెళ్తే చాలా సబ్సిడీలు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కానీ మన ఇబ్రహీంపట్నం కొద్దిగా సిటీకి దగ్గర ఉందనో ఏదో కానీ కొద్దిగా అయితే ప్రాబ్లం ఉంది, ఏమి ఎంకరేజ్ లేదు. చేయాలి ఇట్లాంటి యువకులను.